హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టెన్సెస్ గురించి తెలుసుకుందాం. టెన్సెస్, ఈ టెన్స్ అనే వర్డ్ టెంపస్ అనే లాటిన్ పదం నుంచి ఈ టెన్స్ అనేది మరి రావడం జరిగింది. ఈ టెంపస్ అంటే టైం. టెంపస్ అంటే మీనింగ్ ఏంటంటే టైం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, సో టెన్సెస్ అనేది కాలాలు. టెన్సెస్ అంటే కాలాలు, అంటే కాలాన్ని సూచించేవే మరి టెన్సెస్. అంటే కాలాన్ని గురించి మరి సూచించేవే టెన్సెస్. సో మనకు కాలాలు, సో కాలాల గురించి మనందరికీ తెలుసు. మరి తెలుగులో కాలాలు, తెలుగులో మనకు ప్రధానంగా మరి 3 కాలాలు ఉన్నాయి. అది వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం. సో మనము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిరోజు ఎన్నో పనులను మనం చేస్తుంటాము. మరి అలాంటి పనులను మనము చెప్పడానికి ఉపయోగించేవే ఈ యొక్క కాలాలను. ఆ పనులు, మనం చేసే పనులు గతంలో అయి ఉంటాయి, వర్తమానంలో అయి ఉంటాయి, మరి అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా మనం చేయాలనుకునే పనులు ఉంటాయి. మరి వాటిని గురించి మరి ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మరి ఈ టెన్సెస్ అనేది, టెన్సెస్ పైన మనకు పూర్తి అవగాహన ఉన్నట్లయితే మరి ఆ పనుల గురించి ఇతరులతో మనము కమ్యూనికేట్ చేసే అవకాశము ఉంటుంది. చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, టెన్సెస్ అనేది టెంపస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించిందని చెప్పుకున్నాం. టెంపస్ అంటే టైం, టైం అంటే కాలం. మరి టెన్సెస్ని మనం కాలాలుగా చెప్పుకోవచ్చు. మనకు తెలుసు, తెలుగులో మనకు 3 కాలాలు ఉన్నాయి. ఈ వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము. మరి అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ప్రధానంగా 3 కాలాలు ఉన్నాయి. అదొకటి ప్రజెంట్ టెన్స్, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి పాస్ట్ టెన్స్, మరి థర్డ్ వన్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఇవి మనకు తెలుగులో ఉన్నవే. వర్తమాన కాలం, భూతకాలం, నెక్స్ట్ భవిష్యత్ కాలం. అయితే మనకు వర్తమాన కాలం అంటే మరి ప్రస్తుతం గురించి వివరించేది వర్తమాన కాలం. మరి భూతకాలం అంటే మరి గతాన్ని గురించి వివరించేది మరి భూతకాలం. మరి భవిష్యత్ కాలం అంటే జరగబోయే వాటి గురించి వివరించేది భవిష్యత్ కాలం. అయితే తెలుగులో మనకు 3 కాలాలే మరి ఉన్నవి. అయితే ఇంగ్లీష్లోకి, అంటే ఆంగ్లంలోకి వచ్చేవరకు
మరి ప్రతి టెన్స్ కూడా మళ్ళీ 4 సబ్ టెన్స్గా మరి విభజించబడి ఉన్నవి. సో ప్రతి టెన్స్ కూడా 4 టెన్స్. సో అవి ఏంటంటే సింపుల్ టెన్స్, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రతి టెన్స్లో కూడా మనకు 4 ఉన్నాయి. అవి ఏంటంటే చూడండి, ప్రజెంట్ టెన్స్లో నెంబర్ 1 సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో థర్డ్ వన్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ విధంగా ఒక ప్రజెంట్ టెన్స్లో 4, అగైన్ మళ్ళీ పాస్ట్ టెన్స్లో కూడా 4, అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 ఉంటాయి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి పాస్ట్ టెన్స్లో చూసినట్లయితే నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో చూసినట్లయితే సింపుల్ పాస్ట్ టెన్స్, మరి past continuous tense, past perfect tense, past perfect కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో 4. సో అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్లో కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో థర్డ్ వన్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫైనల్లీ ఫోర్త్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో టోటల్లీ మనకు ప్రజెంట్ టెన్స్లో 4 సబ్ టెన్స్, పాస్ట్ టెన్స్లో 4 సబ్ టెన్స్, సో ఫ్యూచర్ టెన్స్లో 4 సబ్ టెన్స్. సో మనకు టోటల్గా 12 టెన్సెస్ మనకు ఉన్నాయి.
ఈ 12 టెన్సెస్ పైన మనకు అవగాహన ఉన్నట్లయితే మరి ఇంగ్లీష్లో మనము మాట్లాడడానికి, మరి ఇంగ్లీష్ను అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా రాయడానికి కూడా మరి మనకు ఎంతో ఈ టెన్సెస్ అనేవి మనకు చాలా 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 ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం చేసే పనులన్నీ అది వర్తమాన కాలంలో అయినా, భూతకాలంలో అయినా, భవిష్యత్ కాలంలో అయినా ఈ 3 కాలాలకు సంబంధించి ఏదో ఒక కాలంలో మనం చేసే పనులు కానీ, చేసిన పనులు కానీ, చేయబోయే పనులు కానీ ఖచ్చితంగా ఈ 3 కాలాలలో ఉంటాయి. కాబట్టి మరి మనకు ఈ 12 టెన్స్ గురించి మనకు అవగాహన ఉన్నట్లయితే మనకు ఇంగ్లీష్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి, చదవడానికి, రాయడానికి, మాట్లాడడానికి ఎంతో సులువుగా ఉంటుంది. ఇక మీరు అసలు టెన్సెస్లో కంటే ముందు మనకు వర్బ్ అంటే ఏందో తెలియాలి. సో వాట్ ఈజ్ వర్బ్? See here, so verb. So what is verb? So verb అనేది యాక్షన్, ఇట్ ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్. సో యాక్షన్ అంటే పని, అంటే వర్బ్ అంటే పనిని తెలియచేస్తుంది, అంటే ఒక క్రియ. మరి మనం చేసేవన్నీ పనులే, చదవడము, రాయడము, పడుకోవడము, పరిగెత్తడము, తినడము, ఎవ్రీథింగ్ మనం చేసే ప్రతిదీ కూడా మనము మరి పని కిందనే మనము భావిస్తాం. కాబట్టి మరి ప్రతి పనిని కూడా మనకి ఆంగ్లంలో, తెలుగులో ఏ విధంగా అయితే ఉన్నావో ఆంగ్లంలో కూడా మరి వర్బ్స్ ఉన్నాయి. మరి ఆ వర్బ్స్ని మనం ఎంతగా నేర్చుకుంటే ఆ వర్బ్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి టెన్స్ను నేర్చుకున్నట్లయితే మరి మనము ఇంగ్లీష్ని చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి, మరి మాట్లాడడానికి ఎంతో సులువుగా ఉంటుంది. సో మనము హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉంటాయి మనకు ఈ టెన్సెస్లో. వర్బ్స్ కాకుండా హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉంటాయి. మరి సింపుల్గా టెన్స్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ అని చెప్పవచ్చు. సో టెన్స్ ఈక్వల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్గా చెప్పవచ్చు. హెల్పింగ్ వర్బ్ని, ఈ వర్బ్ని చూసినట్లయితే, ఈ రెండింటిని చూస్తే మనము అది ఏ టెన్స్లో ఉందనేది మనము ఖచ్చితంగా గుర్తించవచ్చు. సో నెక్స్ట్ క్లాసెస్లో మనము ఒక్కొక్క సబ్ టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రధానంగా అసలు టెన్సెస్ అంటే ఏంటి, ఎన్ని టెన్సెస్ ఉన్నాయి మనకు ఆంగ్లంలో, అదేవిధంగా తెలుగులో, మరి ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ ఎన్ని సబ్ టెన్సెస్ ఉన్నాయి, మరి మొత్తం మనకు 12 టెన్సెస్ మనకు ఆంగ్లంలో ఉన్నాయి. అసలు వర్బ్ అంటే ఏంది? వర్బ్ అంటే క్రియ. వర్బ్ అంటే క్రియ, అంటే పనులు, క్రియలు, పనులు. సో వర్బ్స్ క్రియలు, పనులు. అసలు టెన్స్ అనేదాన్ని మనం సూక్ష్మంగా హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఈ రెండింటిని కలిపినట్లయితే మనం టెన్స్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి మనకు ప్రాథమిక అవగాహన అనేది టెన్సెస్ గురించి అవసరము. సో ఇక చిన్న అంశము మిగిలింది, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం బిఫోర్ గోయింగ్ ఆన్ డిస్కసింగ్ టెన్సెస్, సబ్ టెన్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we should know what is the difference between structure of Telugu sentence and English sentence. So basically we observe these two sentences, Telugu and English. ఇప్పుడు నేను ఒక తెలుగు వాక్యం రాస్తాను ఇక్కడ. సో తెలుగులో నేను ఒక
కథ రాస్తాను. చూడండి, నేను ఒక కథ రాస్తాను. దీన్ని మనము ఈ యొక్క వాక్యాన్ని, తెలుగులో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని కొన్ని భాగాలుగా విభజించవచ్చు. నేను అనేది కర్త, చేసే వ్యక్తి. ఒక కథ అనేది కర్మ, మరి రాస్తాను అనేది క్రియ. అంటే ప్రతి వాక్యంలో కూడా ఏ వాక్యం తీసుకున్నా ఒక సాధారణమైన వాక్యంలో కర్త, కర్మ, క్రియ అనేవి 3 మనకు ఉంటాయి. ఇది తెలుగులో చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో నేను దీన్ని ఇంగ్లీష్లో ఒకసారి రాస్తాను. సో మనకు ఇంగ్లీష్లో ఐ రైట్ ఏ స్టోరీ. సో ఐ రైట్ ఏ స్టోరీ. సో మనం దీన్ని కూడా మనము 3 భాగాలుగా విభజించవచ్చు. సో ఐ సబ్జెక్ట్, రైట్ వర్బ్, ఏ స్టోరీ ఆబ్జెక్ట్. సో దీన్ని తెలుగులో కర్త, క్రియ, కర్మ. చూడండి, మీరు తెలుగులో వాక్యానికి ఇంగ్లీష్లో వాక్యానికి తేడా గమనించినట్లయితే మనకు స్పష్టంగా ఒక తేడా కనిపిస్తుంది. తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ సబ్జెక్ట్ ఫస్టే ఉంది, అంటే కర్త ఫస్ట్ ఉంది, అంటే మొదటిగా ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చేవరకు 2 కర్త తర్వాత కర్మ ఉంది, తర్వాత క్రియ ఉంది తెలుగులో. కానీ ఇంగ్లీష్కి వచ్చేవరకు కర్త తర్వాత క్రియ ఉంది, కర్మ తర్వాతకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి చివరిలో ఉన్నటువంటి క్రియ ముందుకొచ్చింది, ముందులో ఉన్నటువంటి కర్మ తర్వాతకి వెళ్ళింది. సో ఈ బేసిక్గా క్రియ అనేది చివరిది ముందుకొస్తుంది, ముందున్నది చివరికి వెళ్తుంది. సో ఈ విధంగా తెలుగు ఇంగ్లీష్కి ప్రధానమైనటువంటి ఈ రెండు మార్పు అనేది మనకు స్పష్టంగా గమనించవచ్చు. ప్రతి వాక్యంలో కూడా తెలుగులో కర్త, కర్మ, క్రియ ఈ సీక్వెన్స్ ఉంటే, ఈ క్రమం ఉంటే, అదే ఇంగ్లీష్కి వచ్చేవరకు సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్స్, అంటే కర్త, క్రియ, కర్మ. సో ఈ సీక్వెన్స్లో మనకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనము వాక్యాన్ని ఇంగ్లీష్లో స్ట్రక్చర్, అంటే ఒక సెంటెన్స్ని మనము ఫార్మేషన్ చేస్తాం. సో ఈ విధమైనటువంటి ఒక అవగాహన మనకు టెన్సెస్ పైన ఉన్నట్లయితే, మరి నెక్స్ట్ మనము సబ్ టెన్సెస్ గురించి ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకుందాం. తర్వాత బిఫోర్ గోయింగ్ దట్ ఇంకొక కొన్ని అంశాలు కూడా తెలుసుకుంటే బెటర్. దీంట్లోనే మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అని ఉన్నాయి. సో వాటిని గురించి కూడా తెలుసుకుందాం, దీంట్లో అయిపోతుంది. సో ఏమంటే మనకు సో ఫస్ట్ పర్సన్ సింగులర్ I. So first person plural we, and second person singular you, and second person plural you, and third person singular he, she, it, and they. So these are very important basic thing. Personal pronouns I, we, you, he, she, it, they. First person singular అంటే I, నేను, we, మేము, you. Second person singular you, నీవు. Second person plural మీరు.
థర్డ్ పర్సన్ సింగులర్ హీ, అతడు లేదా అతను, షీ ఆమె, ఇట్ అది, దే వారు లేదా అవి. సో ఇవి ప్రతి ఒక్కరం మనము ఈ టెన్సెస్ గురించి నేర్చుకోయే ముందు ఇవి ఖచ్చితంగా మనకు వచ్చి ఉండాలి. అవి ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే మాట్లాడే వ్యక్తిని ఫస్ట్ పర్సన్ అంటాము. సో వినే వ్యక్తులను సెకండ్ పర్సన్ అంటాము. మాట్లాడే వ్యక్తి కాకుండా వినే వ్యక్తి కాకుండా మరి ఇతరులను థర్డ్ పర్సన్ అంటాము. సో ఐ మాట్లాడుతున్నాను, సింగులర్ ఏకవచనం నేను. ఒకవేళ చాలామంది ఉంటే మేము అని మనం మాట్లాడతాం. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, నేను, వి, మేము. సెకండ్ పర్సన్ వినే వ్యక్తి, మనము ఎవరికి చెప్తున్నాము, నీవు అంటే వినే వ్యక్తిని మనం ఏమంటాము, నీవు అని అంటాము ఒక్కరున్నట్లయితే, అంటే సెకండ్ పర్సన్ సింగులర్. సో ఒకరికంటే ఎక్కువ ఉంటే మీరు అంటాము వినేవాళ్ళను. సో సెకండ్ పర్సన్ సింగులర్ నీవు, ప్లూరల్ మీరు. సో మాట్లాడే వ్యక్తి కాదు, వినే వ్యక్తి కాదు. ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఉన్న వాళ్ళ గురించి, ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు అతను, అతడు, ఆమె, అది. సో చాలామంది ఉంటే అవి లేదా వారు అని మాట్లాడుతుంటాం. సో మనం ఇవి ఖచ్చితంగా మరి సబ్టెన్సెస్ గురించి నేర్చుకోయే ముందు వీటి గురించి మనకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మరి ఈ టెన్సెస్ అనేది చాలా ప్రధానమైంది. మరి ఇంగ్లీషు ఎంతో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది రాబోయే రోజులలో. కాబట్టి మనం ఇంగ్లీష్ పైన పట్టు సాధించాలంటే ఖచ్చితంగా ఈ టెన్సెస్ పైన ఒక పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ విధంగా మేము ఆన్లైన్ వెంకట్ బీటీఏ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఈ టెన్సెస్ పైన మీకు ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క లెసన్స్ని అందించాలనుకుంటున్నాం. మరి మీరంతా ఈ యొక్క లెసన్స్ని చూసి మరి దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ని లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూట్యూబ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మరి కామెంట్స్ రూపంలో మాకు కామెంట్స్ పంపండి. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వెంకట్ బీటీఏ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి, www.venkatbta.com. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.